హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కుబాయ్. వెల్కమ్ టు మన స్టార్స్. ఇది బుజ్జి కల్కి సినిమా చూసారు కదా మీరు. సో కల్కి సినిమాలో ఈ వెహికల్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మొత్తం సినిమా బడ్జెట్ ఒక 600 కోట్లు అయితే ఈ ఒక్క కార్కే 7 కోట్ల వరకు సినిమా యూనిట్ అయితే ఈ కార్ కోసం ఖర్చు పెట్టింది. ఇది చూసినారు కదా, ఇక్కడ నుంచి మనకి సినిమాలో కీర్తి సురేష్ వాయిస్ వస్తుంటది. సో ఇదంతా మన కంట్రోలర్స్ అన్నట్టు. సో ఈ వెహికల్ చేసే అద్భుతాలు ఏవైతే ఉంటాయో టూ గుడ్ ఉంటాయి సినిమాలో. సో ప్రభాస్ ఇదే వెహికల్ లో ఇక్కడే కూర్చొని నడిపిస్తూ ఉంటాడు. సో మనం చూసుకోవచ్చు మన ముందు ఇది ఒక రియల్ కార్. దీన్ని బిల్డ్ చేశారు, అటు మహేంద్ర కంపెనీ కావచ్చు, ఇంకొక కంపెనీ కావచ్చు, చెన్నైలో ఈ కార్ ని బిల్డ్ చేశారు. ఎక్స్క్లూజివ్ గా ఈ కార్ అయితే మనకి సినిమా కోసమే బిల్డ్ చేశారు. అండ్ దీంతో పాటు మనకి స్పెషాలిటీ చూసుకుంటే మొత్తం అన్ని స్క్రీన్స్ ఉన్నాయి, హారన్ ఉంది. సో ఈ స్క్రీన్స్, హారన్ అండ్ దాంతో పాటు మనకి బ్రేక్, సో యాక్సిలేటర్ కూడా మనకి ఇక్కడే ఉంది. ఈ కార్ ఏదైతే ఉందో ఈ కార్ ఈవీ కార్. ఇది ఎట్లాంటి ఫ్యూయల్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ యూజ్ చేయదు. ఇది ఫ్యూయల్ కార్ కానే కాదు, ఇది ఓన్లీ బ్యాటరీ కార్, ఈవీ తో నడుస్తుంది. ఒక్కసారి ఛార్జ్ పెడితే మనకి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ వరకు ఈ కార్ అయితే మనకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ ప్రభాస్ గారు కూర్చొని నడిపిస్తుంటారు, వెనక సీట్ లో ఇది ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ 2 సీటర్ ఇది, మనకి ఇక్కడ స్పీడోమీటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటు మనం చూసుకుంటే గాలి ఎక్కువ వచ్చినప్పుడు మనకి క్లోజ్ అయిపోవడానికి, మన సినిమాలో షార్ట్ చూసాం కదా, సో ఈ డోర్ కూడా మనకి క్లోజ్ అయిపోద్ది. దీంతో పాటు మనం ఇక్కడ కార్ నడిపిస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, టూ కూడా ఉంటుంది. అండ్ టైర్లు చూసుకోవచ్చు, ముఖ్యంగా ఆ విడ్త్ ఏదైతే ఉందో ఆ విడ్త్ ఇంత ఉంది. సో దాంతో పాటు మీరు సినిమాలో చూసినట్లయితే సెకండ్ హాఫ్ లో బుజ్జికి ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీరు సినిమాలో చూడాలి, మీరు మిస్ అవ్వకూడదు. అండ్ దాంతో పాటు ఇక్కడ చూసుకుంటే మనకి కంట్రోలర్స్ అన్ని మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి. ఇక్కడ కంట్రోలర్ నొక్కిందంటే బుజ్జి యాక్టివేట్ అయిపోయి బుజ్జి చేయాల్సిన పనులన్నీ సినిమాలో చేస్తుంది. ఈ స్పాయిలర్స్ నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే మీరు సినిమాలో అది ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి నేను స్పాయిలర్స్ అయితే ఇవ్వట్లేదు. ఒక్కసారి నేను మీకు మొత్తం ఒకసారి రౌండ్ చూపిస్తాను, కార్ ఎలా ఉందో మొత్తం ఒకసారి. సో మొత్తానికి అయితే ఈ కార్ చూసుకుంటే మనకి ఇది టైర్. సో టైర్ చూసుకోవచ్చు మనం ఎంత దిట్టంగా ఉందో. సో ఈ టైర్ మనకి ఇంత విడ్త్ లో ఈ టైర్ ఏదైతే ఉందో ఈ టైర్ భయంకరంగా నీకు ఎలాంటి ఇదైనా కూడా మనకి వెళ్ళిపోద్ది. అండ్ దాంతో పాటు ఇక్కడ చూడొచ్చు కల్కిది, ఇది వీళ్ళు ప్రమోషన్ కోసం ఇక్కడైతే పెట్టడం జరిగింది. అండ్ దాంతో పాటు మనం చూసుకుంటే ముందు మనకి 2 టైర్స్ ఉన్నాయి కదా, వెనక ఓన్లీ సింగిల్ టైర్ అనమాట. సో ఈ సింగిల్ టైర్ పైనే మనకి సినిమాలో ఒక మంచి ఎపిసోడ్ కూడా ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి కార్ అలా పైకి లెగుస్తూ ఉంటుంది. సో ఇది, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంజన్ పార్ట్ మొత్తం ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ మనకి 2 సస్పెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మొత్తానికైతే కల్కిలో ఉండే బుజ్జి అనమాట. సో బుజ్జి అనేది భైరవాకి చాలా క్లోజ్, చాలా ఫ్రెండ్ అనమాట. సో బుజ్జి భైరవ ఇద్దరు ఒక కాంబినేషన్ మనం అమెజాన్ లో కూడా సిరీస్ చూడడం జరిగింది, B&B అని చెప్పి. సో ఆ B&B లో ఒక బి ఇదే అనమాట. సో మనం చూసుకుంటే సస్పెన్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఈ సస్పెన్షన్స్ తో మనకి వెహికల్ అనేది ఇలా పైకి లెగుస్తుంది అనమాట. సో ఈ వెహికల్ కి ఒక మూమెంట్ ఉంది. సో ఈ వెహికల్ మూమెంట్ ఏంటి అంటే ఇది అలా పైకి కూడా లెగుస్తుంది వెహికల్ గాల్లోకి. సో ఒక టైర్ పైన ఇది వెనక ఉంటుంది అనమాట. సో అలా ఈ వెహికల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. వెహికల్ అయితే 2 కూడా ఉంది. ఈ వెహికల్ ప్రస్తుతానికైతే ఐమాక్స్ ద్వారా అవైలబుల్ ఉంది. సో ఇది ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ మన స్టార్స్. నేను మీ చెక్కుబాయ్ సైనింగ్ ఆఫ్.